సీన్ ఉందన్న, మనం ఎందుకు ఇవ్వాలన్నా అని వీళ్ళు కామెంట్లు చేస్తారు రేపు పొద్దున. ఈ ఉమ్, రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఉమ్, ఆ జరగబోయే దాన్ని ముందుగానే మీరు ఎవరన్నా అట్లా కామెంట్ చేశారా, మిమ్మల్ని మేము వైసీపీ అంటాం, మిమ్మల్ని వైసీపీ కోవర్ట్ అంటాం, మిమ్మల్ని పదవిలోంచి తీసేస్తాం, మీకున్న సభ్యత్వాన్ని రద్దు చేస్తాం, మీరెవరు మాట్లాడినా సరే అది వైసీపీ వాళ్ళే అని మేము అంటాం అంటే మనకి యాంటీబయాటిక్ వాడతారు కదా, రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఫీవర్ రాబోతుంది అనుకుంటాం, ఏ టైఫాయిడ్ లో మలేరియా ఊరంతా తిరుగుతోంది, దాన్ని ముందుగానే వేసేస్తాం మనం యాంటీబయాటిక్. ఈ యాంటీబయాటిక్ అన్నమాట ఇప్పుడు ఇది ఒరిజినల్ గా చెప్పాలంటే. అంటే డైరెక్ట్ గా వాళ్ళని తిట్టలేక వైసీపీని అడ్డు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక ఇదంతా. అంటే ఎంతమందిని కంట్రోల్ చేస్తారు వీళ్ళు? ప్రతి ఒక్కళ్ళని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం వల్ల అయితే ప్రపంచం అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఏముంటది, 5 ఏళ్ళు మనం అధికారంలో లేవు, రాక రాక మనకు మళ్ళీ అవకాశం వచ్చింది, ఇప్పుడు మనమే చేసుకోవాలి అని అనుకుంటారు. జనసేన వాళ్ళు ఏంటి, మనం 12 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాం, ఇప్పటికి మనం అది కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చారు కాబట్టి ఇంకోటి ఇప్పుడు ఈ ఏరియాలో మనం బలంగా ఉన్నాం, మనల్ని కాదంటే ఎట్లా అని వీళ్ళకు ఉంటుంది సహజంగా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మనోళ్ళ మూలంగానే వీళ్ళు బతికేస్తున్నారు కదా అని వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఎంత ఆపాలన్నా ఎంత చేయాలన్నా ఉంటుంది. ఎక్కడో ఎందుకు, తెలుగుదేశంలోనే 2-3 గ్రూపులు కొట్టుకున్నారు కదా మొన్న వాళ్ళు పరిశీలనకు వెళ్ళినప్పుడు అనేక చోట్ల. తెలుగుదేశంలోనే ఆ నాయకుడు కంటే నేను బలవంతుడని గొడవ పడ్డప్పుడు రేపొద్దున కూటమిలో ఉండవా ఇవి? అవి ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెక్కడా అక్కర్లేదు. నిన్న ఈ బాలినేని తర్వాత అర్జెంటుగా తీసుకొచ్చారన్నమాట.